ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్ర రాజకీయాలను వణికిస్తున్నటువంటి ఒక సాయి కృష్ణ, గాదె సాయి కృష్ణ కేసు చూస్తే నిజంగా భారతదేశంలో ప్రజాస్వామ్యం బ్రతికే ఉందా? ఇది ప్రజాస్వామ్య దేశమేనా? ఇక్కడ అందరికి స్వేచ్ఛ ఉందా? రాజ్యాంగం ప్రకారమే పోలీసోళ్ళు పనిచేస్తా ఉన్నారా? లేదనుకుంటే రాజకీయ నాయకుల యొక్క తొత్తుల్లాగా ఒక పర్టిక్యులర్ ఒక రాజకీయ నాయకునికి ఊడిగం చేస్తా ఉన్నారా? వాళ్ళ కోసం ప్రమోషన్ల కోసం అని చెప్పేసి విచారణ పేరిట తీసుకెళ్ళి లాకప్ డెత్ కొట్టి చంపేస్తున్నటువంటి పోలీస్ ఘటనలు ఎన్నో బయటకొస్తా ఉన్నాయి. ఈ సాయి కృష్ణ విషయం మాత్రమే కాదు, అనేక కేసులు ఈ విధంగా జరుగుతా ఉన్నాయి. కాకపోతే ఏదో ఒక కేసు మాత్రమే హైలైట్ అయితా ఉంటది. దాంట్లో సాయి కృష్ణ కేసు ఒకటి. నాకు ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే, ద మ్యాటర్ ఈస్ వెరీ క్లియర్. సాయి కృష్ణ ఆల్రెడీ చనిపోయిండు. ఎవరైతే ఈ కేసు ఇన్వెస్టిగేషన్ చేసిరో సిఐ నాగరాజు చరిత్ర చూసినట్లయితే, తనకి ఎదురు చెప్తే ఒళ్ళు హూనం చేస్తాడు. తనకి ఎదురు చెప్పొద్దు. లాఠీ చార్జ్ చేస్తే తను కిడ్నీ బ్లాడర్లు పగిలిపోవాలంట, ట్రీట్మెంట్ తీసుకుంటూ చనిపోవాలంట. ఆ రేంజ్లో తను థర్డ్ డిగ్రీ చేస్తారంట. దేనికోసం అని చెప్పేసి వాళ్ళు ఏమైనా దేశద్రోహుల? వాళ్ళు ఒకవేళ హత్యలు చేస్తే, ఇంకేమైనా చేస్తే భారతదేశంలో న్యాయస్థానాలు ఉన్నాయి. భారతదేశం దేనికి ఫేమస్? అన్ని కంట్రీస్ కంటే భారతదేశం కింద ప్రత్యేకత దేనికి? ఇక్కడ ఏం జరిగినా కూడా న్యాయ వ్యవస్థ శిక్షేస్తుంది. దీనికంటూ కొన్ని ప్రొసీడింగ్స్ ఉంటాయి. ఒక రూల్ ప్రకారం భారతదేశ వ్యవస్థ నడుస్తూ ఉన్నది. విచారణ చేసిన తర్వాతకి పోలీసు వాళ్ళు కోర్టుకు అప్పచెప్తే కోర్టు వాళ్ళు వాటిని విచారణ చేసి దాంట్లో ఎంతవరకు న్యాయం ఉందని చెప్పి చెక్ చేసిన తర్వాతకి వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తూ ఉంటుంది. అంతేగాని పోలీస్ వాళ్లకు పనిష్మెంట్ ఇచ్చే అధికారం ఎక్కడా లేదు. ఈ విషయాన్ని మర్చిపోయి సిఐ నాగరాజు ఎస్ఐ ఉన్నప్పటి నుండి కూడా ఎవరన్నా తనకు ఎదురు చెప్తే చాలు లాఠీ చార్జ్ చేయడము, నచ్చిన విధంగా ఒళ్ళు హూనం చేయడము, ఎవరన్నా మాట్లాడడానికి తన తరపున వస్తే వాళ్ళని బెదిరియడము, ఈ విధంగా ఎన్నో చేస్తూ ఉన్నారు. మరి ఏం బీకుతున్నారు? ఇన్ని రోజుల నుంచి ఆయన డిపార్ట్మెంట్లో ఎందుకు ఉంచారు? కనీసం ప్రజలతో ఎట్లా మాట్లాడాలి, తను అక్యూజ్డ్ అయినా విక్టిమ్ అయినా కూడా ఏ విధంగా మాట్లాడాలి, వాళ్ళ పేరెంట్స్కి ఏ విధంగా రెస్పెక్ట్ ఇవ్వాలి, తను ఒక వ్యక్తి, తను ఒక మనిషి అనే విషయం మర్చిపోయి విచక్షణ రహితంగా ప్రవర్తిస్తారంట. ఇటువంటి వ్యక్తిని ఇన్ని రోజుల నుంచి ఎందుకని చెప్పి డ్యూటీలో ఉంచారు? ఎవరి ప్రోద్బలం వల్ల తను ఇన్ని రోజుల డ్యూటీలో కంటిన్యూ అయ్యిండు? ఎవరి కోసం అని చెప్పేసి ఇప్పుడు సాయికృష్ణ చంపేసిండు? రియాలిటీ వస్తున్నటువంటి న్యూస్లో బట్టి చూస్తే ఆల్రెడీ సాయికృష్ణ చనిపోయిండు. అఫీషియల్ గా డిక్లేర్ చేస్తలేరు. తను చనిపోయిన విషయం ఆల్రెడీ క్లియర్ గా తెలుస్తా ఉన్నది. మేబీ బ్రతికే ఉండాలని చెప్పి కూడా మనం కోరుకుంటా ఉన్నాం. కాకపోతే వాళ్ళ అమ్మగారు చెప్పే మాటలు కావచ్చు, వాళ్ళ మేనమామ చెప్పే మాటలు కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పే మాటలు కావచ్చు, మనం వస్తున్నటువంటి న్యూస్ల బట్టి మనం చూస్తే ఆల్రెడీ సాయికృష్ణ చనిపోయి 1 వీక్ అవుతుంది. ఈ న్యూస్ మనం అనలైజ్ చేసి చూసాం మాత్రం. అయితే మనం ఒక్కసారి మ్యాటర్లోకి మనం వెళ్ళి చూసినట్లయితే, ఈ నెల 8వ తారీఖు నాడు ప్రకాశం డిస్టిక్ మార్కాపురం అటువంటి ఒక ఏరియాలో ఏంటంటే సాయికృష్ణ అక్కడ వెళ్ళి ఉండడం జరిగింది. దేనికోసం వెళ్ళడం చెప్పేసి అంటే, ఏదైతే ఈ యొక్క కృష్ణలంక పోలీస్ స్టేషన్ సిఐ గారు ఉన్నారో నాగరాజు గారు అనేక రకాలుగా తను వేధిస్తా ఉన్నాడు. ఆల్రెడీ సాయికృష్ణ ఏం సుతపూసేం కాదు, సాయికృష్ణ మీద కేసులు ఇవ్వని కాదు. కాకపోతే భారత రాజ్యాంగంలో భారతదేశ ప్రతి ఒక్క పౌరుని కూడా బ్రతికేటువంటి స్వేచ్ఛ ఉన్నది. తను ఒకవేళ తప్పు స్థాయి ప్రకారంగా న్యాయస్థానాల ప్రకారంగా వాళ్ళు వేసేటువంటి శిక్షలు అమలు చేయాలి పోలీసు వాళ్ళు తప్ప, వాళ్ళే స్వయంగా లాఠీ చార్జ్ చేసి ఒళ్ళు హూనం చేసి లాకప్ డెత్లు చేసేటువంటి సిచ్యువేషన్ మాత్రం ఆ అధికారం మాత్రం పోలీసు వాళ్ళకు లేదు. దట్ ఈస్ వెరీ క్లియర్. అధికార దుర్వినియోగం చేసుకుని ఒక రాజకీయ నాయకుని యొక్క మెప్పు కోసం అని చెప్పేసి, వాళ్ళ లెవెల్లో కక్షల కోసం అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి సామాన్య జనాలు కొట్టేటువంటి అధికారం మాత్రం పోలీసు వాళ్ళకి లేదు. అది సిఐ నాగరాజ్కి వెన్నెతో పెట్టిన విద్య. ప్రమోషన్ల కోసం అని చెప్పి కావచ్చు, రాజకీయ నాయకుల మెప్పు కోసం అని చెప్పి కావచ్చు, తను రాజకీయ రంగప్రవేశం చేయాలని చెప్పి అనుకుంటా ఉన్నాడా మరి ఏమో తెలియదు. కానీ ఏదో మనసులో పెట్టుకొని, అది విక్టిమ్స్ కావచ్చు, అక్యూజ్డ్ కావచ్చు, ఎవరినైనా కూడా తనకి ఎదురు తిరిగితే మాత్రము ఒళ్ళు హూనం చేసేటువంటి క్యారెక్టర్ సిఐ నాగరాజ్. అదే విధంగా కృష్ణలంకలో ఉంటున్నటువంటి సాయి కృష్ణని కూడా ఏ కేసులో పడితే ఆ కేసులు ఇరికియడము, ఎక్కడ చిన్న దొంగతనం జరిగినా, ఎక్కడ చిన్న ఎటువంటి అల్లర్లు జరిగినా కూడా దాంట్లో భాగంగా సాయి కృష్ణ కూడా తీసుకెళ్లి కొట్టడము. సో ఇటువంటి కార్యక్రమాలు ఎప్పటి నుండో చేస్తా ఉన్నాడంట. అయితే ఇక్కడ ఉంటే నన్ను ఏ పని చేసుకునేవారు పోలీసు వాళ్ళు? ఈ కృష్ణలంక సిఐ నాగరాజు గారే కావచ్చు, ఈ పోలీస్ డిపార్ట్మెంటే కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులే కావచ్చు. దాంతో పాటు తనకి ఏంటంటే అక్కడ కొంచెం థ్రెట్ కూడా ఉందట. ఎందుకంటే తను చేసిన కూడా మంచి పని ఏం కాదు, రౌడీజం చేశాడు అక్కడ. సో దానివల్ల థ్రెట్ ఉందని చెప్పేసి తను అక్కడ నుంచి వెళ్ళిపోయి ప్రకాశం డిస్టిక్ మార్కాపురం దగ్గర తను ఏంటంటే ఒక రూమ్ తీసుకుని తను అక్కడ ఉంటా ఉన్నాడు. లాస్ట్ మంత్ 8వ తారీఖు మనకి ఏంటంటే, అంటే మే 8వ తారీఖు పోలీస్ వాళ్ళు ఒక కేసు గురించి విచారణ కోసం అని చెప్పేసి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి, కృష్ణలంకలో సాయి కృష్ణ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ వాళ్ళ అమ్మగారు అడిగితే వాళ్ళ అమ్మగారు చెప్పబోవడంతో వాళ్ళ అమ్మగారి యొక్క మొబైల్ కూడా తీసుకొచ్చేసారు. తర్వాతకి తన మొబైల్ చెక్ చేస్తే, తన లొకేషన్ చెక్ చేస్తే మార్కాపురంలో చూపించింది. సో మార్కాపురం పోయి 8వ రోజు పట్టుకొచ్చారు పోలీసు వాళ్ళు కృష్ణలంకకి. పట్టుకొచ్చినాక 8వ రోజు నైటే కృష్ణలంక పోలీస్ స్టేషన్లో సాయి కృష్ణని విపరీతంగా కొట్టారు. కొట్టిన తర్వాతకి 9th రోజు సాయి కృష్ణ టాస్క్ ఫోర్స్ వాళ్ళకి అప్పు చెప్పారు. తన ఫుట్బాలా, ఆ కోట్లో అంతా ఈ కోట్లో రానికి, ఈ కోట్లో అంతా ఆ కోట్లో రానికి.
ఇక్కడ అయిపోయిన వెంటనే ఎయిత్ రోజు వీళ్ళు కొట్టారు ఈవినింగ్. మళ్ళీ నైన్త్ రోజు మళ్ళీ టాస్క్ ఫోర్స్ వాళ్ళకి అప్పచెప్తే, టాస్క్ ఫోర్స్ వాళ్ళు కూడా విపరీతంగా తన ఒళ్ళు హూనం చేసి అది చేయడం జరిగింది. ఇక్కడ ఎక్కడుంది ప్రజాస్వామ్యం? మీరు కోర్టుకు అప్పచెప్పాలి కదా! ఏదన్నా కేస్ పని మీద విచారణ కోసం తీసుకొస్తే కొట్టే అధికారం మీకు ఎవడిచ్చిండు? ఏదైనా పనిష్మెంట్ ఇస్తే కోర్టు ఇస్తది కదా! జైల్‌లో కూర్చోబెట్టుడా, లేకుంటే లైఫ్ లాంగ్ చేసుడా, లేకుంటే ఉరిశిక్ష చేసుడా. మరీ విపరీతమైన నేరాలు చేస్తే ఉరిశిక్ష చేయనికి కూడా మన కోర్టులున్నాయి కదా! అంతేగాని మీరు విపరీతంగా ఒళ్ళు హూనం అయిపోయి కనీసం తనకి తిననీకి కూడా చేతులు రావట్లే. నిలబడనీకి కూడా తనకి కాళ్ళు లేవట్లే. కూర్చోనీకి తనకి వెన్నుము కూడా విరిగిపోయిందంట. ఆ రేంజ్‌లో తనేందంటే థర్డ్ డిగ్రీ ఏసి తన మీద. ఈ అధికారం ఎవరిచ్చిర్రు పోలీసు వాళ్ళకి? అంటే ఈ సీఐ నాగరాజు ఎవరో ఒకరు ఏసీపీ గారో, డీసీపీ గారో, సీపీ గారో అంత పైకెళ్తే ఐజీయో, డీజీపీయో ఎవరో యొక్క ప్రోద్బలంతోనే కదా ఈ విధంగా చేసేది. దాంతో పాటు సాయి కృష్ణకు కూడా ఏదైనా తప్పు జరిగితే ప్రశ్నించేటువంటి తత్వం తనది. తను తప్పు చేసినా కూడా, లేదంటే వేరే వాళ్ళు తప్పు చేసినా కూడా ప్రశ్నించేటువంటి తత్వం తనదంట. అది సీఐ నాగరాజు గారికి ఫస్ట్ నచ్చలేదు. అండ్ ఇంకోటేంటంటే, సాయి కృష్ణ వైసీపీకి కొంచెం సపోర్టివ్‌గా ఉండేవాడని చెప్పి ఇన్ఫర్మేషన్ ఉంది. వైసీపీ నాయకులతో పాటు తనేందంటే కొంచెం చురుకుగా పనిచేసేవాడని చెప్పేసి ఒక టాక్ ఉన్నది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రెజెంట్ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఏమైనా కక్ష కట్టి ఈ విధంగా ఈ యొక్క ప్రోద్బలానికి సీఐ నాగరాజుకి ఏమైనా బలం ఇచ్చిందని చెప్పేసి కూడా మనం ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఒక సీఐ లాకప్ డెత్ అయ్యే విధంగా విపరీతంగా కొట్టి చంపేసేంత విధంగా అంత కోపం తనకి ఎందుకుంటది? సీఐ నాగరాజు, సాయికృష్ణ మధ్యలో ఏమన్నా ప్రాంతీయ గొడవలున్నాయా? ఏమన్నా పర్సనల్ గొడవలున్నాయా? ఏమన్నా ఫ్యామిలీ గొడవలున్నాయా? ల్యాండ్ గొడవలున్నాయా? ఏం లేవు కదా! ఓకే. ఎంత కోపం ఉన్నప్పటికి కూడా మహా అయితే కొడతారు కావచ్చు. కొట్టిన తర్వాతకైతే మళ్ళీ వాళ్ళని కోర్టుకు అప్పచెప్పడం లేకుంటే ఏదో ఒక పని చేయాల. కానీ లాకప్ డెత్ అయ్యేంత రేంజ్‌లో కొట్టాడని చెప్పేసి అంటే దాని వెనక ఎవరెవరు ఉన్నట్టే కదా! లేదు ఖచ్చితంగా నువ్వు తనని విపరీతంగా కొట్టాలి. చచ్చిపోయినా పర్లేదిగ. ఆ దెబ్బలు ఆ విధంగా ఉండాలని చెప్పేసి ఎవరో ప్రోద్బలం ఇస్తేనే తప్ప నాగరాజు ఈ విధంగా కొట్టలేదని చెప్పేసి నా ఉద్దేశం. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఈ ఎంటైర్ కేస్‌లో ఎయిత్ రోజు పోలీస్ స్టేషన్‌లో కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో కొట్టారు. నైన్త్ రోజు టాస్క్ ఫోర్స్ వాళ్ళు కొట్టారు. 10థ్ రోజు తనని హాస్పిటల్ తీసుకెళ్లిరంట. హాస్పిటల్ తీసుకెళ్తే ఆ గవర్నమెంట్ హాస్పిటల్ ఏందంటే వాళ్ళు ఈ కేస్‌ని ఇక్కడ చూడలేము. చాలా సివియర్‌గా ఉంది మ్యాటర్ అని చెప్పేసి అనేసరికి అక్కడి నుండి అదే కృష్ణలంక దగ్గరలో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్లారంట. రమేష్ హాస్పిటల్ సంథింగ్ ఏదో ఉంది. దాని వెనకాల ఒక హోటల్ తీసుకొని 302 రూమ్ నంబర్‌లో సాయి కృష్ణను ఉంచుకుంటూ అక్కడ కానిస్టేబుల్‌ను కాపలా పెట్టి సెక్యూరిటీ లెక్క ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 3 పూటల తిండి పెట్టుకుంటూ అక్కడ కూడా కొట్టారంట తిండి పెట్టుకుంటూ. ఈ విధంగా సాయి కృష్ణని ఒక హోటల్‌లో తీసుకెళ్ళి ఒక 1 వీక్ ఉంచి వాళ్ళకి ఫుడ్ పెట్టుకుంటూ అంత దారుణంగా టార్చర్ చేయాల్సిన అవసరం పోలీస్ వాళ్ళకేమున్నది? అధికారం ఎవరిచ్చిర్రు? అంత క్లియర్ కట్‌గా వాళ్ళ అమ్మగారు నైన్త్ రోజు తన స్టేషన్‌లో ఉన్నప్పుడు కొడతా ఉంటే, సాయి కృష్ణ వాళ్ళ మమ్మీ పోలీస్ స్టేషన్‌కెళ్ళి నా కొడుకును చూయించండయ్యా అని చెప్పేసి కాళ్ళ మీద పడితే గూడా సీఐ నాగరాజు ఏమన్నాడో తెలుసా? పోయి ఇంటికాడ ఓ దండ రెడీ చేసుకొని నీ కొడుకుని చంపేస్తాం అని చెప్పేసి అన్నాడంట. ఎవడిచ్చిండు అధికారం ఈ నాగరాజుకి? ఎవరిని ప్రోద్బలంతో అని చెప్పేసి తను మాట్లాడుతా ఉన్నాడు ఈ విధంగా? ఒక విచారణ పేరిట తీసుకొచ్చిన వ్యక్తిని నేను ఖచ్చితంగా మేము చంపేస్తామని చెప్పేసి వాళ్ళ తల్లితోని చెప్పి, వాళ్ళ తల్లి గారిని నువ్వు దండ తయారు చేసుకోపో అని చెప్పేసి అంటే ఎంత క్రూరత్వం, ఎంత మూర్ఖుడు వీడు. అక్కడనే క్లియర్ అయిపోయింది. ఖచ్చితంగా సాయి కృష్ణని చంపేస్తారని చెప్పి వాళ్ళ అమ్మగారు కూడా అనుకోని తెలిసినటువంటి అడ్వకేట్‌ని కావచ్చు, వాళ్ళను వీళ్ళని తీసుకెళ్ళి మాట్లాడితే, లేదు అలా ఏం లేదు. మేము ఎందుకు చంపేస్తాం మాకేం అవసరం అని చెప్పి మాట్లాడారంట. అయితే తను మాట్లాడే విధానం ప్రాపర్‌గా లేదు. ఎస్ఐని అడిగితే ఒకటి చెప్తా ఉన్నాడు. కానిస్టేబుల్‌ని అడిగితే ఒకటి చెప్తా ఉన్నాడు. సీఐ నాగరాజుని అడిగితే ఒకటి చెప్తా ఉన్నాడు. మల్టీ టైప్‌లో వాళ్ళేందంటే అనేక రకాల కారణాలు చెప్పడంతో వాళ్ళకి డౌట్ వచ్చి ఫస్ట్ మా అబ్బాయిని మాకు చూయించండి. మా అబ్బాయిని మాకు చూయించి కొడితే కొట్టండి. కొట్టిర్రు కావచ్చు. అయినా పర్లేదు. ఫస్ట్ మేము మా అబ్బాయిని మేము చూడాలి అని చెప్పేసి అంటే వాళ్ళ అమ్మగారిని పైకి పంపలేదంట. వాళ్ళ అమ్మగారికి సాయికృష్ణని చూయించలేదు. దాంతో సాయికృష్ణ వాళ్ళ అమ్మగారికి ఏందంటే డౌట్ వచ్చింది. మా అబ్బాయి అసలు బ్రతికే ఉన్నాడా ఫస్టు? మీరు కొట్టిర్రా, తిట్టిర్రా ఏ కేసు విషయం పక్కన పెట్టండి. ఫస్ట్ మా అబ్బాయి బ్రతికే ఉంటే నాకు చూయించండి. చూయించిన తర్వాతకి నేను మా అబ్బాయితో మాట్లాడిన తర్వాతకి మీరు ఏమైనా చేసుకోండి అని చెప్పి చెప్తే తనకి చూయించలేదు. సో అప్పటి నుండి యొక్క మ్యాటర్ అనేది బయటకొచ్చింది. అసలు విషయం ఏందంటే సాయి కృష్ణను లాకప్ డెత్ చేసేసిర్రు ఆల్రెడీ. విపరీతంగా కొట్టి ట్రీట్మెంట్ కోసం చచ్చిపోతాడేమో అని చెప్పేసి భయంతోని సీఐ నాగరాజు దగ్గరటువంటి హాస్పిటల్ కూడా తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇప్పించే ప్రయత్నం చేసిండు. కానీ అప్పటికి చేజారిపోయింది. విపరీతంగా కొట్టిండు. ఆల్రెడీ కిడ్నీలకు ప్రాబ్లమ్ అయిపోయింది. తనకి హార్ట్‌కి కూడా ప్రాపర్‌గా బ్లడ్ సర్క్యులేషన్ కావట్లేదు తను కొట్టిన దెబ్బలకి. సో ఏ హాస్పిటల్ వాళ్ళు కూడా ఏంటంటే రిస్క్ చేసి తనని తీసుకోలేదు ట్రీట్మెంట్ కోసం అని చెప్పేసి అలో చేస్తాం మేము బ్రతికిస్తాం అని చెప్పి తీసుకోలేకపోయారు. సో దానివల్ల హోటల్ 302లో రమేష్ హాస్పిటల్ వెనకాల ఒక హోటల్ 302లో సాయి కృష్ణను ఉంచుకొని కొన్ని రోజులు ఏదో బ్రతికించే ప్రయత్నం చేసిండు. ఎట్టకేలకు తను బ్రతకలేదు చచ్చిపోయాడు అని చెప్తా ఉన్నారు.
ప్రజెంట్ ఉన్నటువంటి ఒక న్యూస్ బట్టి చూస్తే మనకు ఆ విధంగా అర్థమవుతా ఉన్నది. బ్రతికున్నారని చెప్పి అనుకుందాం. అయితే ఎంత దారుణంగా అని చెప్పేసి అంటే ప్రజెంట్ సాయి కృష్ణ వాళ్ళ తల్లి గారు ఏమడుగుతుందని చెప్పేసి అంటే, మా అబ్బాయిని రిలీజ్ చేయమని చెప్పి అడగట్లేదు. మా అబ్బాయి నాకు చూపించమని చెప్పి అడగట్లేదు. మా అబ్బాయిని ఎందుకు అరెస్ట్ చేసిర్రు? ఏ విషయంలో అరెస్ట్ చేసిర్రు అని చెప్పి కేసు గురించి అడగట్లేదు. తను అడిగేది ఒక్కటే, మా అబ్బాయిని మీరు చంపేస్తే కనీసం మాకింత బూడిదివ్వండి. మేము దహన సంస్కారాలు చేసుకుంటాం. నాకు ఒక్కడే కొడుకు. తన ఆత్మ శాంతించాలి కాబట్టి తనకు కొంచెం బూడిదివ్వండి. ఏమైనా బొక్కలుంటే ఆ బొక్కనివ్వండి. నేను గంగలో కలుపుకొనొచ్చి నేను నా కార్యక్రమం నేను చేసుకుంటా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను. ఎంత దారుణంగా ఉంది ఈ పరిస్థితి. ఇది ప్రజాస్వామ్య దేశమేనా? ఒక తల్లి తన కొడుకుని పోలీస్ స్టేషన్‌లో కొట్టి చంపేసిర్రు. కనీసం నాకు బూడిదనివ్వండి అని చెప్పేసి అడుగుతా ఉన్నది. ఇది కూటమి ప్రభుత్వానికి, అది ఏ ప్రభుత్వం కావచ్చు, బీజేపీ అయినా, జనసేన అయినా, టీడీపీ అయినా, అది ఏ పార్టీ అయినా కూడా ఖచ్చితంగా చెప్తున్నా, ఈ యొక్క తల్లి ఉసురు ఖచ్చితంగా ఎవరైతే దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరికీ కూడా తగులుతది. 100కి 100% ఒకవేళ దీని వెనకాల మాత్రం కూటమి ప్రభుత్వం ఉంటే, దీని దెబ్బ మీకు ఖచ్చితంగా తగులుతది నెక్స్ట్ ఎలక్షన్స్‌లో. మీరు ఏ మొహం పెట్టుకొని కూడా ఓట్ల కోసం రాలేరు. తను రౌడీ షీటర్ అయినా, తను ఏమైనా కూడా లాకప్ డెత్ కొట్టి చంపేసేంత మీకు కక్ష ఏముంది తన మీద. ఈరోజు సాయికృష్ణ జరిగింది. రేపు ఇంకోటి జరుగుద్ది. ఇట్లా రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా మీరు కొట్టి చంపేసుకుంటూ, మీకున్నటువంటి అధికారం యూజ్ చేసుకొని పోలీస్ స్టేషన్‌లో కొట్టించుకుంటూ, లాకప్ డెత్‌లు చేసుకుంటా పోతే దీనికి ఎవడు కూడా సహించడు.